షార్ప్గా ఉంటే వీడు బుర్రే బుర్ర అంటాం. ఎందుకంటే జంతువులకు మనిషికి అసలు తేడా అదే కాబట్టి. మనిషి బుర్రతోనే కొత్త ప్రపంచం పుట్టింది. అది ఇప్పటికీ అద్భుతాలు చేస్తూనే ఉంది. మనిషి తన బుర్రతో చాలా తెలుసుకున్నాడు, కానీ ఇప్పుడు కొత్త ప్రయత్నం చేస్తున్నాడు. తన బుర్రను తనే అన్వేషిస్తున్నాడు. శతాబ్దాలుగా తనకే తెలియకుండా తన మెదడులో దాగిన రహస్యం గుట్టు విప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఈ మహా ప్రయత్నంలో పెద్ద ముందడుగు కూడా వేశాడు. దాని పేరే బ్లూ బ్రెయిన్ ప్రాజెక్ట్. దీనిపై V6 స్పాట్లైట్. మైండ్ మనిషి తలలో కేజీన్నర బరువు ఉండే పార్ట్, కానీ అది చేసే అద్భుతాలకు లెక్కే లేదు. భూమి మీద దేన్నైనా లోతుగా విశ్లేషించవచ్చు, కానీ మైండ్ను చదవడం అంత ఈజీ కాదు. అదో క్లిష్టమైన వ్యవస్థ. విశ్వ రహస్యాన్ని తెలుసుకోవడం కంటే బుర్రలో సీక్రెట్ని తెలుసుకోవడం అంత ఈజీ కాదంటున్నాయి పరిశోధనలు. అలాంటి మెదడుపై రీసెర్చ్లు ఊపందుకున్నాయి. భారీ ప్రాజెక్టులు మొదలయ్యాయి. ఇంతకీ మనిషి బ్రెయిన్పై ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి? మనిషి సృష్టిలో ఏ ప్రాణికి లేనని అవకాశాలు తన సొంతం. అద్భుతాలకే అద్భుతాలు చేయగల టాలెంట్ అతడి సొంతం. దేవుడు మనసు పెట్టి సృష్టించినట్టుంటుంది అతని వ్యవహారం. ప్రకృతిలో ఎన్నో ప్రాణులున్నాయి, కానీ ఏ ప్రాణికి లేని విలక్షణ మనిషి సొంతం. భూమి మీద మిగతా ప్రాణులతో మనిషిని కంప్లీట్ గా వేరు చేసింది మెదడు. అది ఆలోచించడం మొదలు పెట్టడమే కాదు, మనిషికి విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించడమే కాదు, విచక్షణను అందిస్తోంది. అందుకే బుర్రకు అంత వాల్యూ. మైండ్ పై మన మధ్య ఎన్నో సెటైర్లు పేలుతుంటాయి. తలను చూపించి ఇది కాస్త వాడు అంటుంటారు. తెలివి తక్కువగా బిహేవ్ చేస్తే కాస్త బుర్ర పెట్టు అంటుంటారు. విచక్షణ కోల్పోతే బుర్ర పనిచేయట్లేదా అని తిట్టేస్తారు. పక్కవాడి మైండ్ తో మ్యాచ్ కాకపోతే ఎక్కడైనా కిలో గుజ్జుంటే కొనుక్కొని బుర్రలో పెట్టుకో అని సలహా ఇస్తుంటారు. ఇవి చాలవా మైండ్ వాల్యూ ఏంటో చెప్పడానికి? మనసు చెప్పిందే మైండ్ కు చేరుతుంది. దాని నుంచి సంకేతాలంది బాడీ కదులుతుంది. సింపుల్ గా ఎవరైనా చెప్పే డైలాగ్ ఇదే. అసలు మనసు అనేది ఎక్కడుంటుంది? దాన్ని కనుగొనడమెలా? ఏళ్లుగా మనసుపై చర్చ జరుగుతూనే ఉంది, కానీ క్లారిటీ రావట్లేదు. కానీ మైండ్ రీసెర్చ్ మాత్రం మొదలైంది. అసలు బ్రెయిన్ యాక్టివిటీస్ ఏంటన్న దానిపై చాలా ఏళ్ల క్రితమే పరిశోధనలు మొదలయ్యాయి. మనిషి తెలివితేటల్ని బీట్ చేసేలా కంప్యూటర్ బ్రెయిన్స్ ని తయారు చేశారు. ఇప్పుడు రోబోలకు ఆర్టిఫిషియల్ బ్రెయిన్ ను ఫిక్స్ చేస్తున్నారు. గతంలో IBM సూపర్ కంప్యూటర్ ని తయారు చేసింది. డీప్ బ్లూ పేరుతో చెస్ కంప్యూటర్ ను చేశారు. దాంతో తలపడ్డ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ ఓడిపోయాడు. అప్పటిదాకా మనిషి మైండ్ కు తిరుగులేదనుకున్న వాళ్లకు డీప్ బ్లూ షాక్ ఇచ్చింది. దాంతో మనిషి తన బుర్రకు మరింత పదును పెట్టాడు. అసలు మన బుర్రలో ఏముంది, దాన్ని ఎలా విశ్లేషించాలని అన్వేషించడం మొదలుపెట్టాడు. ఇప్పటికే ఎలుక బ్రెయిన్ పై చేసిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయి. అదిచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు మనిషి మెదడును క్యాలిక్యులేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సైంటిస్టులు. కోట్ల న్యూరాన్స్, బ్రెయిన్ కు కనెక్ట్ అయిన కోట్లాది సెల్స్. కోపం వచ్చినా, బాధేసినా, ఏం జరిగినా క్షణాల్లో రియాక్షన్స్. కోట్ల మెసేజ్లను సెకండ్లో నిక్షిప్తం చేసుకునే వ్యవస్థ. సూపర్ కంప్యూటర్ కన్నా సూపర్ ఫాస్ట్గా పనిచేసే స్ట్రెంగ్త్. ఇదంతా హ్యూమన్ బ్రెయిన్ కుండే స్ట్రెంగ్త్. బాడీలో ఎక్కడేం జరిగినా క్షణంలో స్పందించే సిస్టమ్ మన మైండ్. సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే బాడీని నియంత్రించే హార్డ్ డిస్క్ బ్రెయిన్. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అంటారు. జిహ్వ సంగతేమో కానీ పుర్రకుండే బుద్ధిని తేల్చే అన్వేషణలో పడ్డారు సైంటిస్టులు. దానికి సంబంధించిన పరిశోధనలను వేగవంతం చేశారు. ఐన్స్టీన్ బ్రెయిన్ పై చేసిన పరిశోధనలతో అవి మరింత ఊపందుకున్నాయి. మనిషి తల సైజును బట్టి 5 కేజీలకు పైనే ఉంటుంది. అందులో బుర్ర సైజు 1200 గ్రాముల నుంచి 1400 గ్రాములుంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డ మెదడు 300 నుంచి 450 గ్రాముల మధ్య ఉంటుంది.
సైజు ఎంత వెయిట్ ఉంటే అంత తెలివి ఉన్నట్టు చెబుతుంటారు. కానీ అది శుద్ధ అబద్ధమని నిరూపించారు సైంటిస్టులు. దానికి ఎగ్జాంపుల్ ఐన్స్టీన్ బ్రెయిన్. ఐన్స్టీన్ ఐక్యూని క్యాలిక్యులేట్ చేసే క్రమంలో ఆయన బ్రెయిన్ పై పరిశోధనలు చేశారు సైంటిస్టులు. ఆయన బ్రెయిన్ వెయిట్ ఎంతో తెలుసా? కేవలం 1230 గ్రాములు. ఐన్స్టీన్ బ్రెయిన్ వెయిట్ ని చూసి సైంటిస్టులు షాక్ అయ్యారు. బుర్ర వెయిట్ తక్కువ ఉన్న ఆల్బర్ట్ నాలెడ్జ్ ఏంటన్న రహస్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నించారు పరిశోధకులు. 1955లో ఐన్స్టీన్ చనిపోయాక ఆయన మెదడును వేరు చేశారు. దాదాపు 3 ఏళ్ల పాటు దానిపై పరిశోధనలు చేశారు. బ్రెయిన్ కు బ్లడ్ ను సప్లై చేసే కెరాటిడ్ నెర్వ్స్ నుంచి 10% ఫార్ములే లిక్విడ్ ను పంపించారు. బ్రెయిన్ మొత్తాన్ని ఒక గణపరిమాణపు ముక్కలుగా కోసి పరీక్షించారు. వాటిని ఫ్యూచర్ రీసెర్చెస్ కోసం సెల్లాయిడ్ మైనం పూసి స్టోర్ చేశారు. బతికున్నంతకాలం ఎన్నో పరిశోధనలు చేసి ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించిన ఐన్స్టీన్ చనిపోయాక కూడా ఉపయోగపడడం విశేషం. మోడర్న్ సైంటిస్టులకు ఆయన బ్రెయిన్ ఒక ఆయుధంగా మారిందని చెప్పాలి. 1999లో కెనడా మక్మాస్ట్ యూనివర్సిటీకి చెందిన సాండ్రా విటిల్సన్ బృందం కొన్ని పరిశోధనలు చేసింది. నార్మల్ మ్యాన్ కన్నా ఐన్స్టీన్ బ్రెయిన్ లో పెరైటల్ 15% పెద్దదిగా ఉందని గమనించారు. మెమరీ పవర్ కు, ఏదైనా సమాచారాన్ని క్రోడీకరించేందుకు బ్రెయిన్ లో ఇదే కీలకం. ఇక సెరెబ్రల్ కార్టెక్స్ అనే మరో పదార్థం కూడా మిగతా వాళ్లకన్నా చాలా పల్చగా ఉండడాన్ని గమనించారు. బ్రెయిన్ కు టైఅప్ పై ఉండే న్యూరాన్లకు ఇవే ప్రాణం పోస్తాయి. వాటితో పాటు గ్లియల్ సెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండడాన్ని గమనించారు. ఐన్స్టీన్ బాడీలోని న్యూరాన్స్ చాలా వరకు సెరెబ్రల్ కార్టెక్స్ తో ప్యాక్ అయ్యాయని గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఐన్స్టీన్ గ్లియల్ సెల్స్ ను పరిశీలించాక వాటికి విద్యుత్ చలనాలున్నాయని, న్యూరాన్ల కెమికల్ మెసేజ్ ను అర్థం చేసుకునే సామర్థ్యం వాటికుందని, స్పందించే గుణం కూడా ఎక్కువ ఉంటుందని నిర్ధారించారు. ఐన్స్టీన్ మెదడుపై పరిశోధనలు జరుగుతుండగానే బ్రెయిన్ మ్యాపింగ్ రీసెర్చ్ మొదలైంది. 1980లో అమెరికా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో ఓ కమిషన్ వేశారు. మనిషి బ్రెయిన్ పనితీరును, స్పందించే తీరు, వయస్సు, రోగాలు, జ్ఞాపక శక్తి లాంటి అంశాలను తెలుసుకునేందుకు బ్రెయిన్ మ్యాపింగ్ ప్రాజెక్ట్ ను చేపట్టారు. దాని ద్వారా చాలా విషయాలు వెలుగు చూశాయి. అయినా మెదడు గురించి తెలుసుకుంది గోరంతా, తెలియాల్సింది కొండంతా అన్నట్టు తయారైంది పరిస్థితి. ఎందుకంటే మనిషి మైండ్ పాలపుంత కన్నా సంక్లిష్టంగా ఉండడాన్ని గమనించారు. అదే ఫ్యూచర్ ప్రాజెక్టులకు పునాదులేసింది. ఐన్స్టీన్ బ్రెయిన్ రీసెర్చ్ కొత్త పరిశోధనలకు ఊపిరిపోసింది. హ్యూమన్ బ్రెయిన్ ను విశ్లేషించేందుకు బూస్ట్ నిచ్చింది. అందుకే ఒబామా బ్రెయిన్ యాక్టివిటీ మ్యాప్ ప్రాజెక్ట్ను తెరపైకి తెచ్చారు. సైన్స్లో ఎంత ముందడుగు వేసినా మెదడుపై పరిశోధనలు సైంటిస్టుల బుర్రకు పనిపెడుతున్నాయి. అందుకే $300 కోట్ల పెద్ద యజ్ఞాన్ని మొదలుపెట్టారు ఒబామా. ఇంతకీ బ్రెయిన్ యాక్టివిటీ మ్యాప్ ప్రాజెక్ట్ ఏంటి? దీంతో ఏం సాధించాలనుకుంటున్నారు? 10,000 కోట్ల న్యూరాన్లు, లక్షల కోట్ల మీటర్ల పొడవుండే నెర్వ్స్, బ్రెయిన్ తో టైఅప్ అయిన బాడీ పార్ట్స్, ఒక్కో నెర్వ్ది ఒక్కో ఫంక్షన్. హ్యూమన్ బ్రెయిన్ ఒక పెద్ద ఫజిల్. దాన్ని ఛేదిస్తే ప్రపంచంలో ఏ సమస్యనైనా ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒక్క బుర్రపై పరిశోధనను కంప్లీట్ చేస్తే ప్రపంచాన్ని జయించినట్టేనని అనుకుంటున్నారు సైంటిస్టులు. ఎందుకంటే గెలాక్సీలోని విశేషాల కన్నా బ్రెయిన్ వండర్స్ ఎక్కువ మరి. $10,000 కోట్ల న్యూరాన్లు, ఫజిల్లా ఉండే నెర్వ్ వైరింగ్, ఏ సర్క్యూట్ ఎక్కడికి లింక్ అవుతుందో తెలియని గందరగోళం. ఇది నిజం. హ్యూమన్ బ్రెయిన్ ఫంక్షన్ ను సంక్లిష్టం చేస్తున్నదిదే. సైన్స్ లో ఎంత పురోగతి సాధించినా దీనికి సంబంధించిన పరిశోధనలు సైంటిస్టులను బేజాఫ్రై చేస్తున్నాయి.
కాలికి దెబ్బ తగిలితే కళ్ళలో నీళ్లొస్తాయి. ఎవరైనా హర్ట్ చేస్తే హార్ట్ బ్రేక్ అవుతుంది. నవ్విస్తే ఆనంద బాష్పాలు రాలుతాయి. ఆకలిస్తే తినాలన్న కోరిక పుట్టించేది మైండే. నిద్రొస్తే కొనుకు తీయాలని సంకేతాలిచ్చేది మైండే. సెన్సిటివిటీ, ఎమోషన్స్, రియాక్షన్స్, సెన్సేషన్స్ అన్నింటికీ మూలం మైండ్. ఒక మాటలో చెప్పాలంటే మనిషిని ఆటాడించే ఒకే ఒక పార్ట్ బ్రెయిన్. న్యూరాలజీకి సంబంధించిన ఎన్నో అంశాల్లో మన అవగాహన అంతంత మాత్రమే. నాడీ కణాల చర్యల్లో సమాచారం ఎలా ఒదిగిపోతుంది, అవి మెమొరీని ఎలా నిల్వ చేసుకుంటాయి, అవసరమైనప్పుడు ఎలా బయటకు వస్తుంది, ఫ్యూచర్ను మెదడు ఎలా ఊహిస్తుంది లాంటి అంశాలను గుర్తించేందుకే బ్రెయిన్ యాక్టివిటీ మ్యాప్ ప్రాజెక్ట్. అంతేకాదు, సెన్స్ ఆఫ్ హ్యూమర్, సెన్సేషన్స్, రియాక్షన్స్ లాంటివన్నీ కనుగొనేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుందని ఊహిస్తున్నారు సైంటిస్టులు. అన్నిటికీ మించి బ్రెయిన్లోని ప్రత్యేక వ్యవస్థలు ఒకదాంతో మరొకటి ఎలా లింక్ అవుతాయి అని తెలుసుకోవడం మరింత ఈజీ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం అమెరికా ఏకంగా $3 బిలియన్ కేటాయించింది. మన కరెన్సీలో చెప్పాలంటే 16,284 కోట్లు. దీంతో ఎన్నో ప్రయోజనాలను ఆశిస్తోంది ప్రపంచం. ఈ ప్రాజెక్టు గనక సక్సెస్ అయితే ఆల్జీమర్స్, పార్కిన్సన్ లాంటి వ్యాధులకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. బాడీకి కొరకరాని కొయ్యలుగా మారే ఎలాంటి వ్యాధినైనా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. మందబుద్ధి, గుడ్డితనం, చెవిటితనం లాంటి దీర్ఘకాలిక రోగాలకు చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే బాడీకి షాక్ ఇచ్చే ప్రతి ట్రబుల్కు బ్రెయిన్తో చెక్ పెట్టొచ్చన్నమాట. నిజానికి ఈ ప్రాజెక్ట్ అమెరికా స్వార్థం కోసం చేస్తుందన్న విమర్శలున్నాయి. 1950లో యూకే అల్ట్రా పేరుతో మైండ్ మ్యానిప్యులేట్ ప్రాజెక్టును చేపట్టింది అమెరికా. యుద్ధరంగంలోని నిపుణుల మైండ్ ని మ్యానిప్యులేట్ చేసి శత్రు దేశాలను దెబ్బతీయాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. 20 ఏళ్ల పాటు CIA ఆధ్వర్యంలో సీక్రెట్ గా ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ మ్యాటర్ లీక్ అవడంతో ఆబాసు పాలైంది. మైండ్ హిప్నాటిజం ను పక్కన పెట్టేసింది. అలాంటిదే ఒబామా బ్రెయిన్ యాక్టివిటీ మ్యాప్ ప్రాజెక్ట్ అన్న విమర్శలున్నాయి. కానీ ఇది ప్రపంచానికే దిశానిర్దేశం చేయబోయే ప్రాజెక్ట్ గా చెప్పుకొస్తున్నారు సైంటిస్టులు. మనిషి శరీరం అద్భుతమైన మెషిన్. రెస్ట్ లేకుండా పనిచేసే శక్తి సామర్థ్యాలు హ్యూమన్ బాడీ సొంతం. అందులో బ్రెయిన్ది కీ రోల్. పుట్టిన మనిషి చచ్చేదాకా బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది. ఆఖరికి కోమాలోకి వెళ్ళినా బుర్ర మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. ఇది నిజం. అలాంటి మనిషి పరిణామంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడు. వాటిని దాటి ముందుకొచ్చాడు. హ్యూమన్ బాడీపై జరిగిన కొన్ని పరిశోధనలు ఇప్పుడు చూద్దాం. అకస్మాత్తుగా కంపనాలతో నిలువెల్లా వణికిస్తూ కుప్పకూలిపోయేలా చేసేవి ఫిట్స్. ఏం చేస్తున్నామో, ఎటు పోతున్నామో తెలుసుకోలేనంతగా తికమక పెట్టేది మతిమరుపు. తీరిక లేకుండా పనిచేసుకునే వాళ్లకు హఠాత్తుగా మంచాన పడేసేది పక్షవాతం. ఇవన్నీ ఎలా వస్తాయో తెలుసా? మెదడుకు తగిలే చిన్న చిన్న గాయాల కారణంగా. అప్పుడప్పుడు ఎదురయ్యే లోపాలతో వచ్చే రోగాలివి. ఇవే కాదు, డిస్లెక్సియా, డిమోన్షియా, బ్రెయిన్ ట్యూమర్స్ లాంటి మరికొన్ని భయంకర వ్యాధులు బుర్రను హీటెక్కిస్తుంటాయి. బాడీలోని ఏ పార్టీకి ప్రమాదం ముంచుకొచ్చినా నయం చేసే చికిత్సలొచ్చాయి. కానీ మెదడుకు ఏమైనా జరిగితే మాత్రం నో ఆల్టర్నేటివ్స్. కారణం, ఇప్పటిదాకా బ్రెయిన్ను టచ్ చేసేటట్టు పరిశోధనలు జరగలేదు కాబట్టి. ఇలాంటి వాటికి ఇప్పటికే కొన్ని పరిష్కారాలు కనుగొన్నారు సైంటిస్టులు. కృత్రిమ చికిత్సలతో ప్రమాదాన్ని కొంతవరకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ భరోసా ఇచ్చేలా వైద్య సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదని చెప్పాలి.
10 ఏళ్ల క్రితం జీనోమ్ ప్రాజెక్టుతో ఎన్నో రోగాలను నయం చేసే వ్యవస్థను అభివృద్ధి చేశారు సైంటిస్టులు. వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధులకు జీనోమ్ ప్రాజెక్ట్ పరిష్కారం చూపించింది. జీన్స్ కు సోకే వైరస్లు, బ్యాక్టీరియాలను కనుగొని వాటికి చికిత్స చేసేలా వైద్య వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. జీనోమ్లోని 23 జతల క్రోమోజోముల పనితీరును ఈ ప్రాజెక్ట్ విశ్లేషించింది. నిజానికి 1953లో వాట్సన్, క్రీక్ అనే ఇద్దరు సైంటిస్టులు జీనోమ్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. కానీ దానికి సమగ్ర రూపం రావడానికి 50 ఏళ్లు పట్టింది. 2003లో గ్రేగ్ వెంటర్ అనే సైంటిస్ట్ జీనోమ్ ప్రాజెక్ట్ వివరాలను బయటపెట్టాడు. ఇక స్టెమ్ సెల్స్ తో చికిత్స చేసే వైద్య విధానం అందుబాటులోకి వచ్చింది. కాకపోతే దీనిపై చాలా మందికి అవగాహన లేకపోవడం, ఖరీదైన వ్యవహారం కావడంతో ఇంకా అభివృద్ధి చెందలేదని చెప్పాలి. పుట్టినప్పుడే మృత కణాలను స్టోర్ చేసే బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయి. మృత కణాలతో శరీరంలో ఏర్పడే ఏ సమస్యనైనా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చని ఇప్పటికే ఎన్నో పరీక్షల్లో రుజువు చేశారు వైద్యులు. జీనోమ్ ప్రాజెక్ట్, స్టెమ్ సెల్స్ ప్రయోగాలు, కృత్రిమ చికిత్సలతో మనిషికొచ్చే సమస్యలను చాలా వరకు పరిష్కరించగలుగుతున్నారు సైంటిస్టులు. కానీ బ్రెయిన్ కు ఎదురయ్యే సవాళ్లను మాత్రం ఎదుర్కోలేకపోతున్నారు. ఆ సవాళ్లను స్వీకరించేందుకే బ్రెయిన్ యాక్టివిటీ మ్యాప్ ప్రాజెక్ట్. ఇప్పటికే రోబోకు కృత్రిమ మెదడు పెట్టి ప్రయోగాలు చేశారు. అవి సక్సెస్ అయ్యాయి. ఎలుక మెదడుపైన పరిశోధనలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది మైండ్ రీసెర్చ్. అది సక్సెస్ అయితే మనిషి చావును జయించినా ఆశ్చర్యం లేదు. దీనికి మరో 20-30 ఏళ్ళు టైం పడుతుందంటున్నారు సైంటిస్టులు. ఏదేమైనా మనిషికి సాధ్యం కానిది లేదని మళ్లీ రుజువు కాబోతోంది. బ్రెయిన్ రీసెర్చ్ సక్సెస్ కావాలని ఆశిద్దాం. ఇది V6 స్పాట్లైట్.